హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ కళ్యాణి చిలుకూరి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కథలు. భోగి పండగ నాడు తీసిన వీడియో అండి ఇది. భోగికి ప్రిపరేషన్ చేస్తున్నాం అనమాట. ఇది ఆల్రెడీ చూసే ఉంటారు. మా ఆదిత్యకి అన్నప్రసన్నప్పుడు వాడారనమాట. ఇది చాలా బాగుంది, బ్యాక్డ్రాప్ బాగుంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుందని ఇది వాడదామని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. నేను, మా అబ్బాయి, మా వారును. పిల్లలు ఇద్దరికి కూడా భోగిపళ్ళు పోద్దామని అండి. మా అభిరామ్కి ఫస్ట్ 3 months అప్పుడు వైజాగ్లో భోగిపళ్ళు పోసాము. ఇది సెకండ్ టైం అనమాట. అందరం హైదరాబాద్లో ఉన్నాం కదా, ఇక్కడే పిల్లలకి పోయొచ్చని. మా అబ్బాయికి బాబు 23 నవంబర్లో పుట్టినందువలన ఫస్ట్ భోగి 2 నెలలను వచ్చింది. చిన్న బాబు కదా, అక్కడే భోగిపళ్ళు పోసారు. మేము వెళ్ళలేకపోయాం అప్పుడు. ఇది సెకండ్ టైం కదా, గుర్తుగా ఉంటుందని అందరూ కలిసి ఒకే ఊర్లో ఉన్నామని బాగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం. ఈ ఫేసింగ్లోనే కూర్చోబెట్టాలని అది అక్కడ అరేంజ్ చేస్తున్నారు. ఆదిత్యం వచ్చి టీవీ చూడనివ్వట్లేదని ఏడుస్తున్నాడు అనమాట. ఇంకా టీవీ ఆఫ్ చేసేసి అది అక్కడ సెట్ చేశారు. ఈ పూల తోరణం పెడితేనండి మొత్తం నిండు వచ్చేస్తుంది. చాలా కంప్లీట్ అయినట్టు ఉంటుంది. ఇది మా అమ్మాయి శ్రీమంతానికి వాడారన్నమాట. అదేంటంటే దాని లింక్ కావాలంటే ఇస్తాము. చాలా బాగుంటాయి. న్యాచురల్ ఫ్లవర్స్ లాగే ఉంటాయి. అసలు అవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అని చెప్తే కానీ తెలీదు. నేను మధ్యాహ్నం మాట పసుపు కుంకుమ పేరెంటాలకి ఇవ్వడానికి రెడీ చేసుకున్నాను. భోగి కదండి, భోగి నాడు మామూలుగా మా రాజమండ్రిలో అందరికి పసుపు కుంకుమ పంచుకుంటారండి. అనుకోకుండా ఇలా ఇక్కడ మా ఇంట్లో పేరెంటం పెట్టడం వలన పసుపు కుంకుమ ఇలా ప్యాకెట్స్లో వేస్తున్నాను. ఆల్రెడీ చిన్న ప్యాకెట్స్లో అవైలబుల్గా ఉంటాయండి పసుపు కుంకుమ పొట్లాలు, కానీ అవి ఎవరు యూజ్ చేయరండి, పక్కన పెట్టేస్తారు. ఇవి అయితే ట్రాన్స్పరెంట్ కవర్లో వేస్తే చక్కగా అందరూ యూజ్ చేస్తారును. డైరెక్ట్గా ఐటెం కనబడితే బాగా వాడతారు కదండి. ఆ రోజు నైటే శనగలు నానబెట్టి శుభ్రంగా వాష్ చేసి అవి డ్రై చేశాను అనమాట. ఇలా ఆరెంజెస్ అవి తెచ్చారు మా వారు. బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకున్నాను అనమాట. నేను వీడియో చేయడం కొత్త కదా, ఏంటి తీయాలి, ఎలా తీనా, ఇది తీనాలి, కవర్ చేయనా అలా అనుకుంటూ తీస్తున్నాను. ఎవరు మా అన్న వాళ్ళ పిల్లలు బిజీగా ఉన్నారు. మా అమ్మ ఇంట్లో వర్క్ జరుగుతుంది కదండి, పాపం అది ఒకసారి రావడం ఒకసారి వెళ్తూ ఉండడం, ఏదన్నా తెస్తూ ఉండడం, ఇలా బిజీలో తిరుగుతుంది. మా కోడలికి ఏమొచ్చి చంటి బాబు, వాడు పక్కనే ఉండిపోయి తను పాపం తను కొంచెం హెల్ప్ చేస్తుంది. మధ్యలో వచ్చి తను రెడీ అవుతుంది అనమాట. మళ్ళీ పేరెంట్ వాళ్ళు సాయంత్రం 4:30 కల్లా పిలిచేసాము. ఎందుకంటే ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి ఆదిత్యకి మాదిరి వాళ్ళ అత్తగారు మామగారింట్లో కూడా భోగిపళ్ళు పోస్తామన్నారనమాట. అందుకని ఇవన్నీ ఇలా ప్యాక్ చేసేస్తున్నాను ఫాస్ట్గాను. మధ్యాహ్నం అందరూ పడుకునేటప్పుడే చేసేసుకున్నాం అనుకోండి, మనకు కొంచెం వీలుగా తొందరగా అయిపోతుంది పని. భోగిపళ్ళకి సంబంధించినవన్నీ ముందు రోజు తెచ్చుకున్నామండి. అవన్నీ నీట్గా వాష్ చేసి రెడీ చేసుకొని పసుపు కుంకుమ ఇలా కాయిన్స్ పూల రేకులు వేసి కలిపి అదొక బౌల్లో వేసి రెడీ పెట్టామన్నమాట. ఇది నేను కట్టుకున్న చీర మాదిరి దివాళీకి వేరే కలర్ కట్టుకుందండి. ఎస్ఎస్ ఫ్యాషన్స్ వాళ్ళ పేజ్లోంచి తీసుకున్నదనమాట. తను వేరే కలర్ తీసుకుంది, నాకు ఈ కలర్ తీసిందనమాట. ఆ రోజు కట్టుకున్నాను. బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదు, రెడీమేడ్ బ్లౌజ్ వేసుకున్నాను అనమాట. మాదిరి వచ్చిందని ఇద్దరం ఇలా తయారు చేసాము ఇవన్నీ అని చూపిస్తున్నాను. అదేమొచ్చి ఇంకోలా చేయాలి, ఇలా చేయాలంటూ మాట్లాడుతుంది. ఈ లోపల పిల్లల్ని కూర్చోబెట్టామండి, అర్జున్ను అభిరామ్ని. వాళ్ళకి భోగిపళ్ళు పోయడం, ఇద్దరు ఒక్కొక్క డిఫరెంట్ వయసు. ఆదిత్యం వచ్చి నిద్ర డిస్టర్బ్ అయిందని వాడు ఏడుపు, కూర్చోడు, అసలు కోఆపరేట్ చేయట్లేదు. ఇంకా సరే ముందు తల్లులతోటి ముందు కృష్ణుడికి భోగిపళ్ళు పోయించి మాదిరి ఆదిత్యకి అభిరామ్కి పోసింది. నెక్స్ట్ మా కోడలు కూడా కృష్ణుడికి భోగిపళ్ళు పోసాక ఆదిత్యకి అభిరామ్కి పోసారనమాట. ఇంకా ఏంటంటే అభిరామ్ బాగానే ఉన్నాడు యాక్టివ్గానే, ఇంకా ఆదిత్య ఎక్కువ కోఆపరేట్ చేయలేదనమాట. ఆ చేతిలో లాలీపాప్ పెట్టి కూర్చోపెట్టి ఇంకెంత బతిమలాడినా సరే ఇంకా అలాగా మూడ్ ఆఫ్లోనే ఉన్నాడు. మొత్తానికి కానిచ్చేసాం, అందరం గబగబా భోగిపళ్ళు పోసాం.
మెయిన్గా అండి ఊళ్ళో అందరూ కలవడం ఈ పండక్కి పెద్దవాళ్ళు వచ్చి పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా అనిపించింది. అంటే ఎప్పుడు మామూలుగా పేరెంటాలను పిలుచుకోవడం వెళ్తూనే సరిపోయేది, కానీ ఇలా రిలేటివ్స్ మా వదిన గారు ఇంకా మా మున్ని వాళ్ళ అత్తగారు వీళ్ళందరూ రావడం, మా కోడలు వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. ఇదే ఫస్ట్ టైం ఇలాగ పెద్ద ఊళ్ళో కూడా ఇలా కలుసుకోవడం. రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేదికము మూడు లోకాల గరుడ పచ్చపు శాంతుల మూడు లోకాల గరుడ పచ్చపు మన వాళ్ళు ముగ్గురితో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. పిల్లల మాటలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అల్లరి. ఇలా చూస్తుంటే ఇగో ఒకళ్ళు కోఆపరేట్ చేస్తే ఒకళ్ళు కోఆపరేట్ చేయరు ఫోటోకి, ఇంక వీడియోలో లాగించేశారనమాట. ఇంకా మా అమ్మాయి వాళ్ళ అత్తగారు మామగారు వచ్చారు. వాళ్ళు వచ్చాక అప్పుడు ఆదిత్యకి బుద్ధి వచ్చిందన్నమాట. కొంచెం క్యూట్గా బిహేవ్ చేయడం, రెస్పాండ్ అవ్వడం చేస్తున్నాడు. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ పూరి కూర టిఫిన్ అరేంజ్ చేసామన్నమాట. ఇక మా వారిలాగా ఈ పేపర్ ప్లేట్స్ డైరెక్ట్గా పెట్టడం ఇష్టం లేదండి. మన ఎవరికైనా ఇష్టం ఉండదు కదా. పేపర్ ప్లేట్కి పాలిథిన్ కవర్ పైన వేసి ఉంటుంది కదండి, అదే వేడి వేడి ఐటమ్స్ వేస్తుంటే అది హెల్త్కి కూడా మంచిది కాదు. ఇలా అందుకని అరిటాక్ కట్ చేసి నీట్గా వేశారు. అదొకటి చాలా నచ్చింది మాట అందరికీ. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అరిటాక్లో టిఫిన్ అనేసి. ఇలా ఏదైనా వర్క్ ఏదైనా ఉంటే మా వారు ఇన్వాల్వ్ అయిపోతారు, చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు. అది ఏదో నార్మల్గా చేయకుండా అది చాలా ట్రెడిషనల్గా పర్ఫెక్ట్గా చేస్తారనమాట. అదే చెప్తున్నారు అక్కడ మా అమ్మాయి వాళ్ళను. ఏది ఆదిత్య నుంచో స్టాండ్ స్టాండ్ బాగుంది నీ డ్రెస్. సో ఆ రోజు అలా స్పెండ్ చేసామండి. అందరం కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము, ఫొటోస్ తీసుకున్నాము. చాలా మెమొరబుల్గా జరిగింది. ఇంత గ్యాదరింగ్ ఎప్పుడు జరగలేదు, పెద్ద పెద్ద పెళ్ళిళ్ళలో జరిగింది, కానీ చాలా హ్యాపీగా జరిగింది ఈవెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.